జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పరిపాలనా పరంగా పార్టీ పరంగా వేగాన్ని పెంచారు. ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం చేరుకున్న పవన్ కళ్యాణ్ మంగళవారం వరకు ఇక్కడే ఉండనున్నారు. సోమవారం ఉదయమే గోదావరిలో పర్యటించి గోదావరి పుష్కర ఏర్పాట్ల గురించి, గోదావరి నీటి కాలుష్యము తదితర అంశాలపై బిజీగా అధికారులతోనూ అనాధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ సమీక్షించిన పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంకాలం షెల్టన్ హోటల్లో తూర్పుగోదావరి జిల్లాలోని నియోజకవర్గాల జనసేన కార్యకర్తలతో సమీక్ష చేయనున్నారు. సెప్టెంబర్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వార్డుల డీలిమిటేషన్పై కూలంకషంగా సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వార్డుల డీలిమిటేషన్లోనూ పార్టీ పరంగా వ్యవహరించవలసిన తీరు, ఎన్నికల్లో పోటీకి సంసిద్ధం కావడం తదితర అంశాలపై క్యాడర్ను సిద్ధం చేయనున్నారు. ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం చేరుకున్న పవన్ కళ్యాణ్ స్థానిక షెల్టన్ హోటల్లో బస చేసి సోమవారం ఉదయాన్నే గోదావరిలో లాంచ్ మీద గోదావరి పుష్కర ఘాట్లను, ఆయా ప్రాంతాల్లో కలుషితమైన నీటిని, నల్ల ఛానళ్లను పరిశీలించిన సంగతి తెలిసిందే. అనంతరం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో జరిగిన గోదావరి పుష్కరాల సన్నాహ సమీక్షలో పలు విలువైన సూచనలు చేశారు. ఈ రోజు అంటే సోమవారం సాయంకాలం 4 గంటలకు తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ క్యాడర్తో సమీక్ష నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, డీలిమిటేషన్ గురించి క్యాడర్కు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. సోమవారం రాత్రి కూడా రాజమండ్రిలోనే బస చేసి మంగళవారం పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి సాధకుల పనితీరుపై ఆయన సమీక్ష చేయనున్నారు. క్యాడర్లో ఉత్తేజం పెంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేయనున్నారు.